హాయ్ హలో వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. రాజమండ్రిలో అది ఒక చిన్న పల్లెటూరు. చుట్టూ పంట పొలాలతో ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. ఆ ఊరికి రామయ్య గారు ఊరి పెద్ద. ఆ ఊరిలో ఆయన మాట చిన్న నుంచి పెద్ద వరకు అందరూ వింటారు. ఆయన భార్య సీతమ్మ గారు. రామయ్య గారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు మహేంద్ర, కూతురు సుభద్ర. మహేంద్ర ఉద్యోగపరంగా హైదరాబాద్లో ఉంటాడు. ఆయన భార్య కమల. వీళ్ళకి ఒక కొడుకు వైష్ణవ్. రామయ్య గారు కూతురు సుభద్రాని పక్క ఊరిలో టీచర్ జాబ్ చేస్తున్న అర్జున్కిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి ఒక కూతురు సిరిచందన. మహేంద్ర గారు ఆయనకి సెలవులు ఉన్నప్పుడంతా ఊరికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నతో గడిపేవాళ్ళు. మహేంద్ర గారికి సిరి అంటే చాలా ఇష్టం. మహేంద్ర వాళ్ళు ఊరికి వచ్చినప్పుడు సుభద్ర కూడా వాళ్ళ ఇంటికి వచ్చి 2 రోజులు ఉండి వైష్ణవ్కి సిరి ఉండేది. వైష్ణవ్కి సిరికి 2 సంవత్సరాలు తేడా ఉంది. వైష్ణవ్ సిరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. తను ఏం అడిగినా కాదనుకుంటా తన దగ్గరుండి ఇచ్చేసేవాడు. సిరికి కూడా వైష్ణవ్ అంటే చాలా ఇష్టం. రామయ్య గారికి మనవడికి మనవరాళ్ళనిచ్చి పెళ్లి చేయాలని కోరిక. అదే విషయం ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి అడుగుతాడు. వాళ్ళు కూడా వాళ్ళకు ఇష్టమని చెప్తారు. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా వైష్ణవ్ వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళిపోయారు. అక్కడ మహేంద్ర జాబ్ పరంగా సరిగ్గా ఊరికి రావటం తగ్గించేశారు. ఎప్పుడూ ఒక్కసారి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. మహేంద్ర వాళ్ళు రాకపోయినా వైష్ణవ్ వచ్చి కొన్ని రోజులు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళేవాడు. అలా తను స్కూల్ చదివేటప్పుడు ప్రతి సమ్మర్ హాలిడేస్కి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళేవాడు. కానీ వచ్చిన ప్రతిసారి సిరిని చూడకుండానే వెళ్ళిపోయేవాడు. వైష్ణవ్ ఎప్పుడు వచ్చినా సిరి తన అమ్మమ్మ ఇంటికి సరిగ్గా వచ్చేది కాదు. పక్క ఊరే కాబట్టి తనకు రావాలన్నప్పుడు వచ్చి చూసి పోయేది. అలా కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉండగా మహేంద్ర వాళ్ళు సిరి వాళ్ళింటికి వచ్చారు. సిరిని ఆ రోజు ఇంట్లోకి తీసుకునే ఫంక్షన్ జరుగుతూ ఉంది. మహేంద్ర మేనమామ కాబట్టి ఆ ఫంక్షన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి దగ్గరుండి జరిపిస్తున్నాడు. మహేంద్ర కమల కలిసి జంటగా తనకు పెట్టాల్సిన పట్టుబట్టలు పెట్టారు. సిరి ఆ పట్టు లంగావోణి వేసుకుని లోపల నుంచి బయటకు వచ్చింది. వైష్ణవ్ ఒక పక్క నిలబడి సిరిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తూ ఉన్నాడు. అప్పుడే సిరి లోపల నుంచి బయట రావటం వైష్ణవ్ సిరిని రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు. బాపు బొమ్మలా అందంగా రెడీ అయి ఉంది. నల్లని కాటుక కళ్ళతో ఎంతో అందంగా ఉంది. అలా తనని తీసుకువచ్చి స్టేజి మీద చైర్లో కూర్చొనిపెట్టి ఫంక్షన్ స్టార్ట్ చేశారు. వచ్చిన బంధుమిత్రులంతా తనని ఆశీర్వదించి భోజనాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. వైష్ణవ్ స్టేజికి ఒక పక్క నుంచి సిరిని చూస్తూ ఉన్నాడు. అప్పుడే సుభద్ర వైష్ణవ్ని పిలిచి సిరిని ఆశీర్వదించమంది. వైష్ణవ్ స్టేజి మీదకి ఎక్కగానే సిరి అప్పుడు వైష్ణవ్ని చూసింది. పొడుగ్గా తెల్లగా సిల్క్ హెయిర్తో చాలా అందంగా ఉన్నాడు. సిరి వైష్ణవ్ని అలానే చూస్తూ ఉండగా వైష్ణవ్ సిరి దగ్గరకు వెళ్ళి అక్షింతలు వేసి ఆశీర్వదించి పక్కకు వచ్చేశాడు. అలా కొంత సమయం తర్వాత ఫంక్షన్ పూర్తయింది. ఎక్కడివి అక్కడ సెట్ చేసి కుటుంబం అంతా ఒక దగ్గర కూర్చున్నారు. అలా కొంచెం సమయం మాట్లాడుకున్నాక సుభద్ర అందరి కోసం మటన్ నాటుకోడి పులుసు చేసింది. తన అన్నకి ఎంతో ఇష్టమైన గారెలు పెట్టి నాటుకోడి పెట్టింది. అలా కూర్చొని తింటూ మాట్లాడుకుంటున్నారు. వైష్ణవ్ మాత్రం తిన్నంతసేపు సిరిని చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తున్నప్పుడు రామయ్య ఇంకా మహేంద్ర అందరూ చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. కొంచెం మాట్లాడుకున్నాక పక్క రోజు బయలుదేరటానికి బ్యాగులు సర్దుతూ ఉన్నారు. అప్పుడే వైష్ణవ్ గదికి సుభద్ర వచ్చింది. వైష్ణవ్ లేచి చెప్పత్తా ఏం కావాలి అని అడిగాడు. సుభద్ర ఏం లేదు వైషు, నీతో మాట్లాడదామని వచ్చాను అని చెప్పింది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా అక్కడికి సిరి వస్తుంది. సిరి వచ్చి అమ్మా నిన్ను అమ్మమ్మ రమ్మంటుంది అని చెప్పింది.
సుభద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వైష్ణవ్ సిరి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు. సిరికి ఆ కళ్ళు తనతో ఏదో చెప్పాలి అన్నట్టుగా చూస్తూ ఉంటాయి. వైష్ణవ్ సిరితో, సిరి మనం మేడ మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అడుగుతాడు. దాంతో సిరి సరే అని తల ఊపుతుంది. అక్కడి నుండి ఇద్దరు మేడ మీదకి వెళ్తారు. అలా ఇద్దరు మేడ మీదకు వెళ్ళాక 2 నిమిషాలు ఇద్దరు మౌనంగా ఉంటారు. ఎవరూ మాట్లాడరు. దాంతో ముందుగా వైష్ణవ్ సిరిని ఎలా ఉన్నావు సిరి అని అడుగుతాడు. దాంతో సిరి బాగున్నాను అని చెప్తుంది. సిరి గొంతు వైష్ణవ్కి తీయగా వినిపిస్తుంది. వైష్ణవ్ బాగున్నాను అని చెప్తే సరిపోతుందా, దాని పక్కన ఏమీ పెట్టేది లేదా అని అడుగుతాడు. దాంతో సిరి తలెత్తి వైష్ణవ్ని చూస్తుంది. వైష్ణవ్ కనుబొమ్మలు ఎగరేస్తాడు. దాంతో సిరి మళ్ళీ టక్కున తల దించేస్తుంది. వైష్ణవ్ నేను నీకేమవుతానో తెలీదా, బాగున్నావా బావా అని చెప్పు అని చెప్తాడు. దాంతో సిరి చిన్నగా బాగున్నాను బావా, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది. ఆ మాటతో వైష్ణవ్ సన్నగా నవ్వుతూ నేను బాగున్నా మరదల్ అని అంటాడు. దాంతో సిరి చిన్నగా నవ్వుతుంది. అలా కొంత సమయం తరువాత వైష్ణవ్ సిరి ముందు ఒక బాక్స్ పెట్టాడు. సిరి తలెత్తి వైష్ణవ్ని చూసింది. తీసుకో అన్నట్టు చెప్తాడు వైష్ణవ్. దాంతో సిరి ఆ బాక్స్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో గోల్డ్ బ్రాస్లెట్ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. సిరికి అది చాలా బాగా నచ్చుతుంది. సిరి చాలా బాగుంది బావ, నాకు బాగా నచ్చింది అని చెప్తుంది. వైష్ణవ్ సిరి చెయ్యి తీసుకొని తనే ఆ బ్రాస్లెట్ సిరికి వేస్తాడు. దీన్ని ఎప్పుడు తీయకు, అలానే పెట్టుకో అని చెప్తాడు. దాంతో సిరి అలాగే బావా అని చెప్తుంది. అలా కొంత సేపు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కిందకి వెళ్దాం అని సిరి వెనక్కి తిరుగుతుంది. వైష్ణవ్ సిరి చెయ్యి పట్టుకుంటాడు. దాంతో సిరి వెనక్కి తిరిగి వైష్ణవ్ని చూస్తుంది. వైష్ణవ్ సిరి దగ్గరకు జరిగి తన నుడితి మీద తన పెదాలతో ముద్దు పెడతాడు. దూరం జరిగి సిరి కళ్ళల్లో కనపడుతున్న భావాన్ని చూసి ఇది నేను నిన్ను మిస్ అయినందుకు ఇచ్చిన, ఇంకా వేరే ఉద్దేశం లేదు అని చెప్తాడు. దాంతో ఇద్దరు అక్కడి నుంచి కిందకి వచ్చేస్తారు. అలా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకరి ఆలోచనతో ఒకరు ఆ రోజు రాత్రి అలా గడుపుతారు. పక్క రోజు మహేంద్ర వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేస్తారు. తర్వాత రోజు నుండి ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు. అలా రోజులు, వారాలు, నెలలు గడుస్తుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్